పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్లో గాడిద గుడ్డు ఇచ్చారంటూ కాంగ్రెస్ వాళ్ళైతే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు, దిష్టిబొమ్మలు అయితే దగ్ధం చేస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈ విధంగా అంటే కావాలనే తెలంగాణ రాష్ట్రంకి బడ్జెట్లో అన్యాయం చేశారని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు గాడిద గుడ్డు అని గతంలో కూడా ఒకసారి నెత్తిన పెట్టుకొని తిరగడం జరిగింది. వాళ్ళు ముందు వాళ్ళని ప్రశ్నించుకోవాలి. ఈ రాష్ట్రానికి ఏమి ఇస్తామని ఎలక్షన్లలో కంటెస్ట్ చేశారు, గెలిచారు. ఈరోజు ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏ విధంగా గాడిద గుడ్డు ఇచ్చినారో ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు, ప్రతి యువతకు, ప్రతి మహిళకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు గ్రామాలలోకి వెళ్తే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ప్రజలు, మనం చూస్తూనే ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని దేశవ్యాప్తంగా వెల్కమ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ వెల్కమ్ చేస్తున్నారు. ఎందుకు అంటే అన్ని వర్గాలకు, యువతకు కానివ్వండి, మహిళకు కానివ్వండి, ఇవాళ ట్యాక్స్ పేయర్స్కు, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ప్రతి ఒక్కరికి ఇది సంబంధించిన బడ్జెట్గా ఉంది. వాళ్ళ దృష్టిలో పెట్టుకున్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్ వాళ్ళకి, వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు, మళ్ళీ ఇండస్ట్రీస్కి ప్రాధాన్యత, ఎంఎస్ఎంఈ కింద యువతకు లోన్లు తీసుకోవడానికి విపరీతమైన ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక్కదానికే, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిందంటే అది ఎవరికి పోతుంది అనేది కూడా వాళ్ళకు పరిజ్ఞానం కూడా ఉండదా? కాంగ్రెస్ వాళ్ళకి అసలు తెలివి లేదా? వాళ్ళకి ఎంపీలు లేరా? అది చదువుకోరా? బడ్జెట్ పత్రాలు ఇచ్చిండు కదా, అది చదువుకోవాలి కదా. తెలంగాణ పేరు పెట్టకుంటే ఇంకా తెలంగాణకు రావా? రోడ్లకు 1,50,000 కోట్లు ఇచ్చిండు అనుకుందాము, అవి ఇస్తే తెలంగాణ రోడ్లు రావా? ఇప్పుడు వచ్చే ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చారు, ఇండ్లు ఇచ్చారు, హాస్పిటల్స్ ఇచ్చారు, మళ్ళీ దాదాపుగా సీట్లు, మెడికల్ సీట్లు పెంచారు. ఇవన్నీ ఏదైతే బడ్జెట్లో పెట్టిన ప్రతి హెడ్ కింద ఖచ్చితంగా తెలంగాణ వాటా ఉంటుంది, తెలంగాణకు వస్తూ ఉంటాయి. సపరేట్గా తెలంగాణ పేరు పెట్టకుండా ఇక ఇచ్చిన 50 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణ కేటాయింపులు లేవు అన్నట్టు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి అసలు రాజకీయంగా వాడుకోవడం తప్ప కనీస పరిజ్ఞానం కూడా లేదు, కనీస జ్ఞానం కూడా లేదు, కనీసంగా బుద్ధి కూడా లేదని నేను అంటాను. ఎందుకు అంటే మన రాష్ట్ర బడ్జెట్ పెట్టిండ్రు గతంలో, ఇప్పుడు కూడా పెడతారు. పెట్టినప్పుడు నేను ఒక నల్గొండ బిడ్డని, నల్గొండకు ఇంత ఇస్తున్నాము, మునుగోడుకి ఇంత ఇస్తున్నాము, లేదు ఎల్బీ నగర్కి ఇంత ఇస్తున్నామని పెట్టరు కదండి, రంగారెడ్డి జిల్లాకి ఇంత ఇస్తున్నామని పెట్టరు. రాష్ట్ర వ్యాప్తంగా 2,70,000 కోట్లు, 3 లక్షల కోట్లు బడ్జెట్ పెడతారు. అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఏదైతే ప్రాజెక్ట్ వస్తుందో ఆ ప్రాజెక్టు మొత్తం అన్ని జిల్లాలకు వర్తిస్తుంది. ఇల్లు కట్టిస్తున్నారంటే ఒక జిల్లాకు కట్టియరు కదా, ఒక రాష్ట్రానికే కట్టియరు కదా, అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంటుంది. దాదాపు 4 కోట్ల హౌసెస్ కట్టినప్పుడు మనకు కూడా 2,50,000 కోట్ల ఇండ్లు ఇచ్చినారు. ఆ ఇండ్లు కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. ఎన్ని ఇండ్లు ఇస్తామంటే అన్ని ఇండ్లు కట్టండి, మేము ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామన్నారు. బాత్రూమ్లు కట్టిస్తారు, ఎన్ని కట్టిస్తారో కట్టించుకోండి, మేము దానికి సపోర్టింగ్ మనీ ఇస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేస్ ఇచ్చినప్పుడు దాదాపుగా అన్ని రాష్ట్రాల కంటే ముందు మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుకు మొత్తం డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. వాళ్ళు అడిగినారని ఎరువుల ఫ్యాక్టరీ పెట్టినరా, వాళ్ళు అడిగినారని స్మార్ట్ సిటీ ఇచ్చిరా, వాళ్ళు అడిగినారని చెప్పి అమృత్ దాని కింద సిటీస్ డెవలప్ చేస్తున్నారా, వాళ్ళు అడిగినారని గురుకులాలు ఇస్తున్నారా, వాళ్ళు అడిగినారని స్కూల్స్ ఇస్తున్నారా, ఫండ్స్ ఇస్తున్నారా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా రాష్ట్రాలకు ఏవి ఇవ్వాలో అవి ఇస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాలకి ప్రతి ఒక్క తలకాయకి 5 కేజీల బియ్యం అని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి ఒకదానికి కదా, అన్ని రాష్ట్రాలకు ఇస్తుంది కదా. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పకపోతే తెలంగాణకు బడ్జెటే రాదు, తెలంగాణకు పైసలే రావు అని అంటున్నారు. నిన్నమన్నా మరి చర్లపల్లి మనకు రైల్వే చూసిండ్రు, అది ఎయిర్పోర్ట్ కంటే ఎంత ఘనంగా ఉందో మీరు చూసిండ్రు. దాదాపు మనకు వందే భారత్ రైల్స్ ప్రవేశపెట్టారు, మన రాష్ట్రానికి 5 రైళ్ళు ఇచ్చిండ్రు. వీళ్ళు అడిగితే ఇచ్చిండ్రా? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్లు కనీసం క్లీనింగ్ కూడా లేదు, పారిశుద్ధ్యం కూడా సరిగ్గా లేని పరిస్థితులలో ఇప్పుడు రైల్వే స్టేషన్లను, ఎయిర్పోర్ట్లను మించి ఇప్పుడు చేయడం జరిగింది. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగినరనో, కాంగ్రెస్ పార్టీ అడిగిరనో డెవలప్ చేశారా? గతంలో ఈ విధంగానే మాట్లాడిండు కేసీఆర్ కూడా. ప్రజలు తిరస్కరించి ఇంటికాడ కూర్చోబెట్టారు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇప్పుడు ఈయనకు అదే గతి పడుతుంది. గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకొని తిరగాల రేపటి నుంచి. గ్రామాలలో పోతే తరిమి తంతున్నారు. ఎందుకు అంటే రైతులకి 6 గ్యారంటీలు, 420 ఆ వాగ్దానాలు అని చెప్పి ఏదైతే చెప్పిండ్రో ఒక్కటి వాగ్దానం ఇవ్వలేక ఈ ఊళ్ళో పోయే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు వాళ్ళకి.
ఇంకొకటి చెప్తున్నా, నిన్న మొన్న వాళ్ళే పెట్టుకున్నారు కదా ఒక సోషల్ మీడియాలో ఎక్స్ వేదికలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అని, అంటే మనం అది ప్రస్తావన కాదు కానీ పెట్టుకున్నారు కదా జనాలు. వాళ్ళ ఎక్స్లోనే వాళ్ళని 76% నువ్వు పనికిమాలినోడు అని చెప్పినగా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది.